శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 8 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే పాడ్యమి తిథి రాత్రి 7:42 వరకు ఉంది. నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఉంది. బుధవారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది. ఇది 12 రాశుల వాళ్ళకి చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ముఖ్యమైన పని మీద ప్రయాణాలు పెట్టుకుంటే 12 రాశుల వాళ్ళకి ఆ ప్రయాణాల్లో విజయసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు శని ఇంట్లో కుంభంలో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే ఉత్తరా నక్షత్రానికి అధిపతి అయిన రవి కుంభంలో శని ఇంట్లో ఉన్నాడు. రవి శని ఇంట్లో ఉన్నాడు కాబట్టి అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఉద్యోగ రంగంలో పై అధికారులతో ప్రమోషన్ల గురించి చేసే చర్చలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేయాలి. తండ్రి తరపు బంధువులతో కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. వ్యవసాయ రంగంలో కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే రవి బలం తక్కువ ఉంది. రవి శని ఇంట్లో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉత్తరా నక్షత్రం ఉంది కాబట్టి శంకుస్థాపన, గృహప్రవేశం కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి ఉత్తరా నక్షత్రం అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రం బాగా యోగిస్తుంది. వివాహాది శుభ కార్యక్రమాలు చేయటానికి అనుకూలం. కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలం. భూములు, గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి అనుకూలం. మీకు ఏవైనా ప్రాపర్టీస్ రావాలంటే ఆ ప్రాపర్టీస్కి సంబంధించి మీరు హక్కులు పొందటానికి కూడా ఈ నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే అన్నప్రాసన, నామకరణం, సీమంతం కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. కొత్తగా వాహనాలు నడపటానికి కూడా ఈ ఉత్తరా నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. తీర్థయాత్రలకు వెళ్ళటానికి, ముఖ్యమైన ప్రయాణాలు చేయటం ద్వారా ప్రయోజనాలు అందిపుచ్చుకోవటానికి ఉత్తరా నక్షత్ర బలం అద్భుతంగా సహకరిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు 12 రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో నేటి దినఫలంలో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళ ఈరోజు శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్త్రీ మూలక కార్యలాభం ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకుంటారు. అలాగే కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే యోగం కూడా మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళు ఈరోజు అలంకార వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం పొందే సూచనలు ఉన్నాయి. దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అనుకోని విధంగా కొన్ని వ్యవహారాల్లో లాభం కలిగే సూచనలు వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం ఉంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఏ వ్యవహారం ప్రారంభించినా సరే ఆ వ్యవహారంలో చిన్న చిన్న ఆటంకాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వృత్తిరీత్యా మాత్రం కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అనుకూలత ఏర్పడుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళతో విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు మాత్రం కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. కార్యజయం లభిస్తుంది. అలాగే వస్తులాభం ఏర్పడుతుంది. కొత్తగా వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కూడా సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళు ఈరోజు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. లేకపోతే చిన్న చిన్న గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. దేవాలయ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. తల్లి తరపు బంధువులతో మాట్లాడేటప్పుడు మాత్రం ప్రత్యేకించి చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి. లేకపోతే తల్లి తరపు బంధువుల వల్ల చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళు ఈరోజు నూతన వస్తులాభాన్ని పొందుతూ ఉంటారు. వస్తువులు కొనుగోలు చేసే యోగం ఎక్కువగా ఉంది. దేవాలయ దర్శనం వల్ల ప్రశాంతత ఏర్పడుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఏ విషయంలోనైనా సరే
బాగా ఆలోచించి 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు తులారాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిరీత్యా విశేషమైన లాభాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపార రంగంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే కార్యజయం లభిస్తుంది. స్త్రీ మూలక లాభం ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల వృశ్చిక రాశి వాళ్ళు ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు సంతోషకరమైనటువంటి వార్తలు వింటూ ఉంటారు. స్త్రీ మూలక కార్యజయం లభిస్తుంది. స్త్రీల సహాయ సహకారాల వల్ల విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే యోగం కూడా ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళు ఈరోజు సంతోషకరమైనటువంటి వార్తలు వింటూ ఉంటారు. గృహంలో ధార్మిక కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మొండి బాకీల వల్ల మాత్రం కొద్దిగా చిక్కులు చికాకులు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు దేవాలయ దర్శనం వల్ల ప్రశాంతత ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ పరంగా చిక్కులు ఉన్నప్పటికీ అంతిమంగా వాటన్నిటికీ పరిష్కార మార్గం లభించి వాటన్నిటి నుంచి బయటపడతారు. వస్తువుల భద్రత పట్ల మాత్రం కుంభరాశి వాళ్ళు ఈరోజు తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళు ఈరోజు కొన్ని వ్యవహారాల్లో నష్టం ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రతి వ్యవహారంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. బంధువుల రాకపోకలు విశేషంగా ఆనందాన్ని కలిగింపజేస్తాయి. స్త్రీలతో విరోధములు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీనరాశి స్త్రీ పురుషులు ఎవరైనా సరే స్త్రీలతో మాట్లాడేటప్పుడు, స్త్రీలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అకారణ విరోధములు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే, కార్యసిద్ధి ఏర్పడాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే మహాలక్ష్మి జయంతి. మహాలక్ష్మి జయంతి కాబట్టి లక్ష్మీదేవికి సంబంధించిన 2 ప్రత్యేకమైనటువంటి మంత్రాలు పని మీద బయటికి వెళ్లే ముందు 11 సార్లు చదువుకొని వెళ్ళాలి. ఇలా చేస్తే అద్భుతంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆ మంత్రాలు ఏంటంటే ఓం నమో ధనదాయై స్వాహ, ఇది మొదటి మంత్రం. రెండో మంత్రం లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ. ఈ 2 మంత్రాలు చదువుకుని వెళితే విశేషంగా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులు నిర్వహించుకోవచ్చు. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ముఖ్యమైన ప్రయాణాలు చేయటం ద్వారా విజయసిద్ధి ఏర్పడుతుంది. జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవటానికి బుధహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి కూడా బుధహోర బలం చాలా అద్భుతంగా సహకరిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.